ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 46 మంది దాకా మక్కాకి వెళ్ళి మక్కాలో యాత్ర ముగించుకుని మదీనాకి వెళ్తున్న సందర్భంలో ఒక నలుగురు అక్కడ ఉండిపోయారు. మరొక 41 మంది ఉన్నారు. వేరే ఇంకొక నలుగురు వీళ్ళు ఎక్కడం వెళ్ళి వాళ్ళు మక్కా నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మదీనాకి వెళ్తున్న సందర్భంలో 375 కిలోమీటర్ల దాకా బాగానే వెళ్ళారు. ఆ తర్వాత ఆ డ్రైవర్ ఏది నైట్ డ్రైవింగ్ కారణంగా సరిగ్గా కంట్రోల్ తప్పాడో ఏంటో తెలియదు, కానీ ఎదురుగుండా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ని వెనక నుంచి గుద్దడంతో జరిగినటువంటి పేలుడు సందర్భంలో ఒక్క వ్యక్తి తప్పించుకున్నాడు. మిగతా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారన్నట్టు తేలింది. టోటల్గా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ తెలంగాణ వాళ్ళే, 2-3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే. దాంతో రేవంత్ సర్కార్ అర్జెంటుగా దాని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం వాళ్ళకి నివాళులు అర్పించడంతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరిద్దరు చొప్పున మక్కాకి వెళ్ళమని చెప్పి ఆదేశించింది. వాళ్ళకి తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. అటు ఓవైసీతో పాటు ఇటు అజారుద్దీన్ కూడా పంపడానికి నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైనా పరిహారము ప్రకటించాల్సి ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ సౌదీ అరేబియా దానికి సంబంధించి ఏదైనా వాళ్ళకి పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. అది కేంద్ర విదేశాంగ శాఖ అటు మాట్లాడాల్సి ఉంది.